ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. ఈ కృష్ణాష్టమికి ఆడవారు ఇంట్లో ఆ శ్రీకృష్ణ భగవానుడికి పూజ చేసిన తర్వాత ఏ ఏ ప్రసాదాలు పెడితే మహా అద్భుతంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూజలో మనకు పూజ ఎంత ముఖ్యమో పూజ చేసిన ప్రతిసారి మనం నైవేద్యం పెట్టాలి. ప్రసాదం పెట్టని పూజ కాదు. అయితే రానున్న కృష్ణ జయంతి, ఈ శ్రీకృష్ణ జయంతి నాడు ఏ ఏ ప్రసాదాలు పెడితే 54 ప్రసాదాలు పెట్టినంత పుణ్యం వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది వాళ్ళ శక్తికి మేర ఎన్నో ప్రసాదాలు మరెన్నెన్నో కృష్ణ భగవానుడికి ఇష్టమైనటి, వాళ్ళకి ఇష్టమైనటి ఎన్నో పెడుతూ ఉంటారు. అయితే మీరు ఎన్ని పెట్టినా నేను చెప్పే ఈ 5 రకాలు ప్రసాదాలు పెడితే మీరు 54 ప్రసాదాలు పెట్టినంత పుణ్యం. అందులో కృష్ణ భగవానుడికి బాగా ఇష్టమైంది బెల్లంతో చేసిన అటుకులు పాయసం. మీరు బెల్లంతో చేసిన అటుకులు పాయసం పెడితే కృష్ణ భగవానుడికి చాలా ఇష్టం. అలాగే మనం ఒక అరటి పండు తీసుకొని, బాగా పండిన అరటి పండు తీసుకొని దాని తొక్క మనం విప్పిన తరువాత లోపల ఉండే అరటిపండు తీసి పక్కన పెట్టి అరటిపండు తొక్కని మనం కృష్ణ భగవానుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆయన తినే ప్రసాదాల్లో ఇష్టమైన ప్రసాదం ఇది ఒకటి. అలాగే మీరు కొంచెం తమలపాకులో వెన్న ఆయనకి ప్రసాదంగా పెడితే ఆయనకి మహా ఇష్టమైన వాటిల్లో వెన్న ఒకటి. అలాగే చిన్న గ్లాసులో కాస్త పెరుగు, కాస్త పాలు, ఇంతే. ఈ 5 రకాలు ప్రసాదాలు మీరు శ్రీకృష్ణ అష్టమి నాడు కృష్ణ జయంతికి మీరు ఆ చిన్ని కృష్ణుడికి ఈ 5 రకాలు ప్రసాదం మీరు సమర్పిస్తే 54 ప్రసాదాలు చేసి పెడితే ఎంత ఫలం ఉంటుందో ఈ 5 ప్రసాదాలకి అంత ఫలం ఉంటుంది అని అర్థం. ఆయనకి ఇష్టమైన ప్రసాదాల్లో ఈ 5 మీరు సమర్పిస్తే మీ ధనధాన్య ఆయుష్ అదృష్టానికి, మీ మాంగళ్య బలానికి మీకు తిరుగు ఉండదు. మీరు ఈ చిన్నపాటి 5 ప్రసాదాలు పెట్టండి అంటే మీకు ఒక సందేహం ఉండొచ్చు, గురువుగారు ఈ 5 ప్రసాదాలు మాత్రమే సమర్పించాలా? ఒకవేళ మేము ఏదైనా మా స్వతహాగా చేసిన ప్రసాదాలు అంటే బూర్లు, గారెలు, పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి ఇవన్నీ మేము కృష్ణ భగవానుడు సమర్పించవచ్చా అని అంటే మీరు మీ శక్తికి మేర ఎన్ని ప్రసాదాలు చేసి పెట్టినా అందులో ఎలాంటి తప్పిదము లేదు. మనకు దేవుడికి పెట్టే ప్రసాదంలో పుణ్యఫలం తప్ప మరింకోటి ఏదీ ఉండదు. కానీ మీరు ఎన్ని ప్రసాదాలు పెట్టినా, మీరు ఏ ప్రసాదం పెట్టకుండా ఈ 5 రకాలు ప్రసాదాలు పెట్టినా 54 ప్రసాదాలు పెట్టినంత పుణ్యం ఉంటుంది. కనుక ఈ కృష్ణ జయంతికి మీరు ఈ 5 రకాలు ప్రసాదాలు మిస్ కాకుండా పెట్టండి. ఆ తరువాత మీ శక్తికి మేర ఎన్ని ప్రసాదాలైనా చేసి మీరు పెట్టుకోవచ్చు, తప్పు లేదు. కానీ కృష్ణ భగవానుడికి ఈ 5 ప్రసాదాలంటే చాలా ప్రీతిపాత్రమైంది. కనుక వచ్చే ఈ కృష్ణ జయంతికి ఈ 5 రకాలు ప్రసాదాలు తప్పనిసరిగా మీరు కృష్ణ భగవానుడికి సమర్పించండి. కృష్ణ